భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 5/10/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష తదియ శనివారం. తదియ తెల్లవారుజామున 4:32 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 7:53 వరకు. వర్జన్ రాత్రి 1:58 నుండి 3:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:28 వరకు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:45. అమృత గడియలు ఉదయం 10:13 నుండి 11:58 వరకు ఉదయం ఉన్నాయి. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. సాయంకాలం 4 గంటల నుండి 4:30 వరకు. విష్కంభ యోగం తెల్లవారు 5:31. తైతుల కరణం మధ్యాహ్నం 3:37. గరంజి తెల్లవారు 4:32. శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 3వ రోజు. మనకు శ్రీశైలంలో చంద్రఘంటికాదేవి ఆరాధన జరుగుతుంది. శైవక్షేత్రాల్లో, శక్తి క్షేత్రాల్లో అన్నమాట. ఈ చంద్రఘంటికాదేవి ఎలా ఉంటుందంటే పిండజ ప్రభరారూఢ చండకోప ప్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటే విశ్రుత. చంద్రఘంటికాదేవికి కొబ్బరి అన్నాన్ని నివేదన చెయ్యాలి. ఇక మనకిక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా 3వ రోజు శనివారం రోజులు తది కాబట్టి అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడి ఉన్నారు. అన్నపూర్ణ అమ్మవారుగా ఉన్నారు. ఇంకా స్వామివారు తిరుమలలో శనివారం కాబట్టి ఆ వెంకటనాయకుడు వెమ్మంటే పాపాలు కటహ దహతి దహమిత్యాయు పాప పంకరమైన ప్రపంచాన్ని ఉద్ధరించడం, పాపాలు దహింపజేయడానికి వెంకటేశ్వరుడు నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో వారిజాసన వందిత స్వామి పుష్కరణీ వాసో శంఖ చక్ర గదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢ శోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర అని వెంకటేశ్వరుడు దివ్యమైన మాడవీధుల్లో దివ్యమైన అవతారంతో అనేకమైన దివ్య వాహనాలతోటి దశ దిశలా ఈ 10 రోజులు కూడా ఆయన చక్కగా మనకి దర్శనాన్ని బ్రహ్మోత్సవాలలో బ్రహ్మగారి చేత ప్రతిపాదింపబడి బ్రహ్మగారి చేత ఆచరింపబడినటువంటి వైఖానస ఆగమోక్తంగా జరిగేటువంటి తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవతంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండ నాయకుడు ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇంకా మనకు దుర్గాక్షేత్రాల్లో అనేక దేవీ క్షేత్రాలలో మన అనేక రాష్ట్రాల్లో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు సంపూర్ణమైన అవతారం ఏదైనా ఉందంటే అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి యొక్క వస్త్రం ఏం కట్టాలి అంటే కనుక అన్నపూర్ణాదేవికి గంధపు లేక లేత పసుపు రంగు వస్త్రంగా ధరించమని చెప్పారు. అమ్మవారికి చామంతి పుష్పాలు, తులసి పత్రాలు, కలువలు, గులాబీలతోటి తెల్లటి పుష్పాలతోటి చామంతులతోటి నివేదన చేయమన్నారు. అన్నపూర్ణాదేవి ఇష్టమైనటువంటి నైవేద్యం దద్దోజనం, కట్టు పొంగలి, మహానైవేద్యం అంటే అమ్మవారికి మనం వండుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా నివేదన చేయాలి. అమ్మవారి చేతిలో కూడా అక్షయ పాత్ర ఉంటుందన్నమాట, భిక్షపాత్ర ఉంటుంది ఆవిడ. అందులో బియ్యం పోసి చక్కగా భక్తులు ఎవరికైనా పూజ అయిన తర్వాత అవతారం పూర్తయిన తర్వాత సాయంకాలం పేదవాళ్ళు ఎవరికైనా బియ్యాన్ని కనుక ఇస్తే వాళ్ళ బియ్యపు కొండలో కానీ బియ్యపు డబ్బాల్లో కానీ ధనాగారంలో కానీ ధాన్యాగారాల్లో కానీ వేసుకుంటే ఆహార పదార్థాలకు లోటు లేకుండా ఉంటుంది అన్నారు. ఎందుకంటే అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలలో అన్నపూర్ణాదేవి విశేషమైనటువంటి అవతారం. ఎందుకంటే అండి సృష్టి ప్రారంభంలో పరమశివుడు చెప్పాడు ఎవరికి? పార్వతీదేవికి, ఓ పార్వతి నేనొక ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు కూడా ఒక ప్రతిజ్ఞ చెయ్యి. ఈ జీవులందరినీ కూడా నేను రక్షిస్తాను, ఈ జీవులకి ఆహారాన్ని అందించు అని వెంటనే పరమశివుడు పార్వతీదేవి చెప్పగానే అమ్మవారు వెంటనే అలాగే స్వామి అని స్వామివారు పశుపతినాథ్, పశువులంటే జంతువులు అనుకుంటారు, జీవుల్ని పశువులు అంటారు. వీరికి నాదుగా ఆయన అక్కడ నేపాల్లో అవతరిస్తే, విశ్వేశ్వరుడిగా విశ్వానికి నాయకుడిగా కాశీలో అవతరిస్తే అమ్మవారు ఎలా వచ్చిందో చూడండి. ఆయన పశుపతిగా జీవులకి అధిపతిగా ఉన్న మరి ఆహారం అందించి అమ్మగారు అవ్వాలిగా, ఆహారాన్ని అందించాలిగా ఈవిడ మరి జీవులకి.
కాబట్టి ఆకలి బాధ తీర్చడం కోసం అన్నపూర్ణాదేవి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాగిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాంచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనగరి మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవిగా వచ్చిందండి. భిక్షగాళ్ళకే భిక్షగాడ పరమశివుడు. ఆయన కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి రోజు కూడా భిక్ష అడుగుతాడు. భర్త కదా మరి అమ్మవారిని స్వామి భిక్ష అడగడం ఆయనదే కదా, పరమాత్మే కదండి. పరమశివుడైన విష్ణువైనా బ్రహ్మైనా పరమాత్మే కదా. మరి ఆయన్ని ఎందుకు అడుగుతాడు అనే సందేహం మనకు రావాలన్నమాట. పరమాత్మ ఇదంతా కూడా సృష్టించాడు, ప్రకృతికి అప్పచెప్పాడు. ప్రకృతి జగన్మాత. అందుకే ఆడవాళ్ళందరూ ఎవరండి? ప్రకృతి స్వరూపాలు, జగన్మాత స్వరూపాలు అన్నమాట స్త్రీమూర్తులందరూ కూడా. కనుక ఇంట్లో చూడండి, యజమాని సంపాదించుకొస్తే భార్య ఏం చేస్తుంది? చక్కగా వండి ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి పెడుతుంది, లేకపోతే భర్తకి పెట్టాక ఆవిడ భోజనం చేస్తుంది. ఎందుకు? మరి ఆవిడ తినేయచ్చుగా, వండుకుందిగా ముందు ఆవిడ తినేయచ్చుగా, ఆవిడ తిందామాట. ఆయనకి పెడుతుంది ముందు అక్కడే పార్వతీదేవి కూడా ఆయనకి పెడుతోంది. పైగా మన ఇంట్లో ఎవరైనా ఆహారం పెడితే ఏమవుతుందో గంటకో 2 గంటలకో 4 గంటలకో మళ్ళీ కడుపులో ఎలకలో ఏనుగులు ఇవన్నీ పరిగెడుతూ ఉంటాయి. మరి చాలామంది చెప్తున్నారు ఈ మధ్య ఎలకలు పరిగెడుతున్నాయి అంటున్నారు. ఆకలేస్తే అలా అంటారట. కనుక ఈ విధంగా ఆకలేస్తుంది. కానీ అమ్మవారు పెట్టే ఆహారంలో జ్ఞాన వైరాగ్య సిత్యర్థం భిక్షాం దేహే చ పార్వతి. ఆవిడ జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని, వైరాగ్యం, మళ్ళీ ఏది తింటే వీడికి అజ్ఞానం కలగకుండా ఉంటుందో అటువంటి ఆహారం పెడుతుంది ఆవిడ. మళ్ళీ ఆకలేయకుండా వాడికి ఆ జ్ఞానం అనేది అదే కావాలి. ఈ ఆహారం, ఈ తినే ఆహారం ఏ ఉపయోగం లేదు. జ్ఞాన వైరాగ్యం అనే ఆహారం కావాలి. ఆవిడ ఎలా ఉంటుందో చూడండి. నిత్య ఆనందకరి, నిత్యము ఆనందంగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. చాలామంది ఏడుపుగుట్టు మొహాలతో ఉంటారు. అలా ఉండకూడదు అన్నమాట. నవ్వుతూ ఆనందంగా ఉండాలి స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా. గృహే గృహలక్ష్మి అన్నారు. కనుక ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళే లక్ష్మీ స్వరూపాలు, వాళ్ళే శక్తి స్వరూపాలు. చాలామంది శక్తి స్వరూపాలు అంటే మాకు ఇబ్బందిగా ఉంది. శక్తి స్వరూపాలు ఇంటికి వెళ్ళి మొగుడిని బెదిరిస్తుందట. ఒక ఆవిడికి గత 4 సంవత్సరాల క్రితం, అమ్మ మీరు అమ్మవార్లందరూ, మీరు ఆడ స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపాలమ్మ అని చెప్పి ఇంటికి వెళ్ళి మొగుడిని బెదిరించదిగో మర్యాదగా నువ్వు డైమండ్ నెక్లెస్ పట్టుకురా, రాకపోతే త్రిశూలం పెట్టి పొడుతారని చెప్పింది భార్య. భర్తని బెదిరించింది. సూలం పెట్టి పొడుతానంటే భయపడి అయినా కొన్ని తీసుకొచ్చాట. కానీ అలా భయపెట్టకూడదు. స్త్రీమూర్తి అంటే జగన్మాత స్వరూపాలు, శాంత స్వరూపం. మీరు అడిగితే ఎవరు ఇవ్వకుండా ఎవరుంటారు చెప్పండి. కనుక ఆ విధంగా కాకుండా మామూలుగా ఉండాలి, శాంతంగా ఉండాలి, శీలవతులుగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించి, అమ్మవారి స్వరూపాలు కాబట్టి, ప్రకృతి స్వరూపం కాబట్టి అమ్మవారి రూపాలే గృహే గృహలక్ష్మి. లక్ష్మీయే గృహం. గృహం లేకపోతే ఇంకెందుకండి? గృహలక్ష్మి అంటే మీరే. లక్ష్మీదేవి ఎవరో కాదు, మీరే. ఇంటికి లక్ష్మి మీరే అని చెప్పారు. అయితే అమ్మవారు ఎలా ఉంటుంది? నిత్యానందకరి, నిత్యము కూడా ఆనందంగా ఉంటుంది ఆవిడ. ఆవిడని అర్చన చేసేటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఎప్పుడు ఏడుస్తూ, ఈశ్వరో దేవుడా మాకు అది లేదు, మాకు ఇది లేదు, పక్కింటి వాళ్ళు అది కొనుక్కున్నారు, ఎదురింటి వాళ్ళు ఇది కొనుక్కున్నారు, మాకంటా వాళ్ళు బిల్డింగ్ ఫ్లోర్ ఎక్కువ వేసేసారు, మాదేమో తక్కువైపోయింది, మా సంపాదన తగ్గిపోయింది, అవతల వారి సంపాదన పెరిగిపోయింది, మాకేమీ లేదురా బాబు అని ఏడుస్తూ ఇలా ఉండరన్నమాట. ఈతి బాధలనే ఉండవు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి ఆనందంగా ఉంటారు. అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు. నిత్యానందకరి, ఆవిడ ఆనందంగా. ఆవిడకి ఏమన్నా ఉందా? అప్పుడు ఇల్లు ఉందా? మేడ ఉందా ఆవిడకి? మంచు కొండల్లో ఉంటుంది పరమశివుడితో పాటు. ఆవిడకి ఏమైనా ఇల్లు ఉందా? పాపం ఏమైనా ఏసీ ఉందా ఆవిడకి? కూలర్లు ఉన్నాయా? ఏమీ లేవు కదా. చల్లదల్లంతో ఉంటుంది, కానీ ఇల్లే లేదు ఆవిడ. లోకమే భూమండలమే ఆవిడ ఇల్లు. కనుక ఆవిడ ఆనందంగా ఉంది. ఆవిడని ఆరాధించే వాళ్ళు అంత ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి అంతరార్థం. వరాభయకరి, వరాలు ఇచ్చేటువంటిది. అభయం, నేనున్నాను నీకేం పర్వాలేదు అంటుంది. దుర్మార్గులకు భయంగా కనపడుతుంది, సన్మార్గులకి మంచివాళ్ళకి తల్లిలా కనపడుతుంది, అభయం ఇస్తుంటాడు. సౌందర్య రత్నాగరి, అమ్మవారు సౌందర్యమూర్తి. అమ్మ ఆవిడ రత్నాలు పెట్టుకున్నారు. మనవారు 7 వారాల నగరు 70 సవరాలు 30 సవరాలు పెట్టి బంగారం మనం దిగేసేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యన బంగారం కూడా తనకు ఆశ్చర్యం వేస్తుంది. బంగారం మనం మొయ్యాలి. ఇప్పుడు బంగారమే కొంతమందిలో మోస్తుంది. అలా తయారైపోయారన్నమాట. బాగా కేజీలు కూడా మెడల్లో వేసేస్తున్నారు అన్నమాట. భుజాలకి ఇవన్నీ వేసేసి, అందుకే దొంగలు కూడా వాళ్ళు బైకుల్లో వచ్చేసి దోచుకుపోవడం జరుగుతుందన్నమాట. పోలీసు వాళ్ళు చాలా చెప్తున్నారు, అదే తిరక్కడమ్మా బంగారపు ఆభరణాలు పెట్టుకుని రోడ్ల మీద చెబుతున్నారు వాళ్ళు. కనుక రత్నాలే కనుక ధరిస్తే ఏమవుతుందని, మనకి బంగారాన్ని ధరించేవాడు ఇలాంటి గొలుసులు ఏమన్నా వేసుకున్నాం ఏమవుతుంది? అందం వస్తుంది మనకి.
మరి అదే రత్నాలు అమ్మవారి దర్శనం రత్నాలకే అందం వస్తుంది అంటే అమ్మవారి ఎంత సౌందర్యమూర్తో చూడండి తల్లి. నిర్ధూతాగిల ఘోర పావనగరి ప్రత్యక్ష మాహేశ్వరి మహాశాంతమూర్తి. అంతే కదా, మహాఘోరాది ఘోరమైన పాపాలు చేసిన వాడు సైతం కూడా అమ్మా నన్ను క్షమించి తప్పు అయిపోయిందంటే క్షమించే గుణం మన తల్లికి ఉండదో కానీ జగన్మాత తల్లికే ఉంటుంది. తల్లి కూడా క్షమిస్తుంది కదా. పిల్లలు ఎంత తప్పు చేసినా మా పిల్లాడు మా పిల్ల అని సమర్థించుకొస్తుంది తల్లి. అలాగే ఈ తల్లి కూడా సమర్థించుకుంటుందన్నమాట. తన పిల్లలు తప్పు చేసినా కోప్పడదన్నమాట, సమర్థించుకుంటుంది. అలాగే తల్లి కూడా ఆ పాపాలని నశింపజేసేస్తుంది వాడు చేసిన పాపాలు. అటువంటి ఆవిడ ఎక్కడుందో ప్రజెంట్ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాంచల వంశ పావనకరి. ప్రాళేయాంచలం హిమాచలం, హిమవంతుడు కుమార్తె పర్వరాజ పుత్రిక, పర్వతరాజ పుత్రిక మాట ఇవిడు. కనుక ఏమన్నారు ఇవన్నీ శైలపుత్రి, శైల అన్నారు. కనుక ప్రాళేయాంచల వంశపావనగరి అంటున్నారు. ఇక్కడ ఏమిటంటే మామూలుగా పెళ్ళి అయిందనుకోండి పలానా వారి కోడలు అంటారు, పెళ్ళికి కాకముందు పలానా వారి అమ్మాయి అంటారు. కానీ ఇక్కడ ఈవిడ ఏమంటున్నారంటే శివుడు వాళ్ళ ఇంటి పేరు చెప్తున్నారు, హిమవంతుడి కుమార్తె అని కూడా చెప్తున్నారు. అంటే ఎంత పుట్టింటికి అత్తింటికి కూడా పేరు తెచ్చి ఆడపిల్ల అంటే అలా ఉండాలి, స్త్రీమూర్తి అంటే అలా ఉండాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళు కూడా అలా నడుచుకోవాలన్నమాట. కొంతమంది వాళ్ళు పెళ్ళి అవగానే పుట్టింటిని వదిలేస్తారు, అత్తారింటి వైపునే ఉండిపోతారు. కొంతమంది అత్తారింటి వాళ్ళని సరిగ్గా చూడరు, పుట్టింటి వాళ్ళని చూస్తారు. ఇలా ఉండకూడదని ఇక్కడ అమ్మవారు చెబుతారు. ప్రాళేయాంచల వంశపావనగరి. ఆ హిమవంతుడి వంశం కూడా తరించిపోయారు అందరూ కూడా. అలా చెప్పుకున్నారు అంత గొప్పగా. మీ అమ్మాయి అయ్యా పార్వతి, అబ్బాబ్బా ఏం గౌరవం అయ్యా, ఏం ఇది అని ఎంతోమంది పొగిడారట హిమవంతుడిని కూడా. అటు రెండు వంశాలు కూడా పావనం చేసేస్తుంది అమ్మవారు. స్త్రీమూర్తి అంటే ఇలా ఉండాలి. అటువంటి ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? కాశీ పురాధీశ్వరి. ఇప్పటికి కూడా కాశీలోనే ఉంది, నిజంగా ఉంది. ఆవిడ తిరుగుతూ ఉంటుంది. శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు అక్కడ శక్తిపీఠం చూసుకోండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగం అది. ఏమంటే శక్తిపీఠాల్లో శక్తిపీఠం, మహాశక్తిపీఠం. అన్నపూర్ణాదేవి విశాలాక్షి ఉందంటే కాశీ మామూలు విషయం కాదు. వ్యాసుడు లాంటి వాడే శిష్య బృందంగా వస్తే పరీక్ష చేయడం కోసం ఆహారం అందకుండా చేస్తే ఆవిడ కోప్పడి శాపం పెట్టబోతే పరమశివుడు వారించాడు, అమ్మవారు కోపించింది. కాబట్టి ఈ విధంగా అటువంటి ఆహారం దొరకపు కాశీ వెళ్ళిన తర్వాత అన్నం లేకపోవడం అనేది ఎవరికి, ప్రతి ఒక్కడో కూడా కాశీలో ఆకలి అనే బాధే ఉండదు. ప్రతి ఒక్కడే ఉండడం ఆహారం పెడతారు. అనేక సంస్థలు ఉన్నాయి, సరోజిని బ్రాహ్మణ సత్రం, రాజులు వైశ్యులు అనేక మంది, ఒకళ్ళు కాదు అనేక మంది. అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ప్రతి ఆకలి అనేమాట మాట కాశీలో ఉండదు అన్నమాట. నేను నిజంగా వెళ్తాను, వెళ్ళాను, మా పుట్టింట్లో వెళ్ళినట్టుగా వెళ్తాను అక్కడ కాశీ. మా కొడా వచ్చిన ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ఎలా తెలుసు గురువుగారు మీకు? ప్రతి సందులోను ప్రతి గుడి ఎక్కడుందో, ప్రతి శివలింగాలు ఎక్కడో, ఎక్కడెక్కడ దివ్యక్షేత్ర కొన్ని మహిమగలిగినటువంటి ఉన్న ఎన్నో లోలార్కగుండాలు, ఈ కేదార శివలింగాలు, ఈ వారాహీదేవి కొన్ని ఎన్నో క్షేత్రాలు మనకు కనపడలో తెలియ రహస్యంగా ఉండేటివి ఎన్నో ఉన్నాయి. మన భూగర్భంలో కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగేస్తాం మన కాశీలో. అంత కాశీ అంటే అటు గొప్పదన్నమాట. ఈ యుగాంతం వరకు కూడా అన్నీ నశించిపోయినా సరే పరమశివుడి యొక్క త్రిశూలం మీద మధ్య భాగంలో కాశీ నిలిచి ఉంటుందన్నమాట. కలియుగాంతంలో కూడా ఉండిపోతుంది. నశించేటువంటి భూమి మీద అన్నీ నశించిపోతాయి కానీ పైన కూడా కాశీ మట్టి నశించదు. భూమండలం మీద పరమశివుడు త్రిశూలం మీద లయకారు గిన్నె లయం చేస్తారు కదా, ఈ త్రిశూలం మీద పై భాగంలో కాశీ ఉంటుంది, అక్కడే నాశనం కాదన్నమాట. అందుకే కాశీ మరణం అంటే కొన్ని చోట్ల స్మరణం, దహనం ఇలా రకరకాలుగా ఉన్నాయి మనకి. దర్శనం కొన్ని క్షేత్రాలు. కాశీలో మరణిస్తే వాడికి మోక్షం. అందుకే పరమశివుడు కుడి చెవులోకి వచ్చి రామనామతారక శ్రీరామ అని చెప్తాట. చెబితే కుడి చెవు మూసుకుంటారు, మోసపడుతుంది. ఎడం చెవుతో ఇలా ఉంటుంది అన్నమాట. ఒక చెవు మూసుకుని ఉంటారు శవాలన్నీ కూడా. ఎందుకంటే రామనామతారక అయితే వాడు మోక్షం కలగాలి, వాడు వైకుంఠానికో కైలాసానికో పోవాలి. పరమశివుడే స్వయంగా చెబుతాట కాశీలో. ఇప్పుడు అందుకే కాశీలో మరణించాలని కోరుకుంటారు చాలామంది. జీవిత చివరి భాగం వచ్చేటప్పుడు కాశీ వెళ్ళిపోతారన్నమాట. అక్కడెక్కడో సత్రవల్లో ఉండడం. ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు, జీవితాంతకాలం మేము ఇక్కడే ఉంటామని. మనం ఉన్న డబ్బులు ఏమన్నా 10,000 5,000 కట్టేస్తే వాళ్ళకి, లేకపోయినా పర్వాలేదు వాళ్ళు తీసుకుంటారు, అంత్యక్రియలు వాళ్ళే చేసేస్తారు. అలా కూడా అవకాశాలు దొరికాయి. కనుక అటువంటి ఆవిడ కాశీలో ఉందండి. అటువంటి ఆవిడ అమ్మవారు భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. సంపూర్ణమైన ఆహారాన్ని అందించేటువంటిది అన్నపూర్ణాదేవే. ఇప్పుడు ఆ గుళ్ళల్లో కూడా మనకి విగ్రహాలు కూడా దొరుకుతాయి. విగ్రహాలు కొని కూడా నేను కూడా తెచ్చుకున్నాను. చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో ఎవరో విగ్రహం కూడా ఇచ్చారు. బియ్యంలో పెడితే ఉత్పత్తి అయ్యేవి బాగా. ఆహారానికి లోటు ఉండేది కాదన్నమాట.
నేను అనుభవించా స్వయంగా. అలాగే చాలామంది పేదవాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి తింటానే ఉండటం లేదు, గురువుగారు బాధపడితే నాకు బాధ కలిగి బియ్యం పూజ చేసి అన్నపూర్ణాది అవతారంలో బియ్యం వాళ్ళకి ఇవ్వడం, విగ్రహాలు ఏమన్నా కమిటీ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నపూర్ణాది విగ్రహాలు పంచండి అయ్యా, అన్నదానం చేయండి సాయంకాలం కానీ ఉదయం కానీ, అన్నపూర్ణాది అవతారం రోజున అందరికీ సలహా ఇస్తూ ఉంటాం కమిటీ వాళ్ళకి. వాళ్ళు కూడా అన్నపూర్ణాది అవతారం రోజున చక్కగా వాళ్ళు అన్న సంతర్పణ చేసి భక్తులందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటారు. అన్నార్థులకి తప్పనిసరిగా భోజనం పెడతారు. సాయంకాలం ఈ అన్నపూర్ణదేవి విగ్రహాలు బియ్యం కూడా కవర్లో పోసి అందరికీ ఇస్తారు. ఎవరికైతే ఆకలి బాధ ఉందో, ఆహార పదార్థాలు ఇంట్లో ఉండటం లేదో, దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు అమ్మవారికి నవరాత్రుల్లో గాయత్రి అవతారంలో పూజ చేసిన బియ్యం కానీ ఆ విగ్రహం కానీ ఇంట్లో బియ్యపు డబ్బాలో కానీ ధాన్యాగారంలో కానీ పెట్టుకుంటే ఆహారానికి లోటు లేకుండా, అన్నపానాదులు లోటు లేకుండా చేస్తున్నటువంటి అమ్మవారు నానారత్న విభూషణగరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబన విలసత్ దక్షో కుంభాంతరి కాశీగ్రాగరువాసితంగరి కాశీపురాధీశ్వరి భిక్షాందే కృపావలంబనగరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇంకా ఏమడగాలండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహే చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాస్య స్వదేశో భువనత్రయం. తల్లి తండ్రే శివుడు, తల్లి నీవే మాకు, మా బంధువులు అన్నీ కూడా నువ్వే, మా స్వదేశము అన్నీ నువ్వే అమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అని అమ్మవారిని వేడుకోవటమే ఈ వేళ అంతరార్థం అన్నమాట. అన్నపూర్ణాదేవిని ఇవాళ విశేషంగా ఆరాధన చేయండి. ఇంట్లో మీరు అన్నపూర్ణాదేవికి ఈ గారెలు కానీ దద్దోజనం కానీ కట్టి పొంగలి క్షీరాన్నం చేసినప్పటికీ 12 అయిన తర్వాత 11:30 12 గంటల మహానైవేద్యం పెట్టాలి. ఈవేళ నివేదన మహానైవేద్యం పెట్టి ఆ భోజనం మనం తింటాం, 10 మందికి పెట్టుకోవడం కానీ ఆ నైవేద్యం పెట్టిన భోజనం కూడా తినటం వల్ల, దానం చేయడం వల్ల అన్నదానం అన్న సంతర్ప దానం అనకూడదు, అన్నదానం చేసే శక్తి పరమాత్మగా అన్నపూర్ణాదేవిగా ఉంది కనుక అన్న సమారాధన అన్న సంతర్పణ కనుక ఏర్పాటు చేస్తే ఇవాళ ఉదయం కానీ సాయంత్రం కానీ విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల భక్తి వన ద్వారా ఈరోజు అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి సంపూర్ణమైన ఆయురారోగ్యేశ్వరి అంతా తొలతూగుతూ ఉండాలి. భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భక్తి వన ద్వారా ప్రతిరోజు అవతారాన విశేషాలు, నివేదనలు, అలంకరణలు, ఆ విషయాలన్నీ కూడా రోజు కూడా మీరు చక్కగా విని చూసి ఆచరించి తరించండి.